రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత. డీసీపీ రాజమహేంద్ర నాయక్. జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించడం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమంలో భాగంగా పచ్చెన్నపేట మండల కేంద్రంలో సర్పంచ్ అల్వాల నర్సింగరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. మానవ శరీరంలో అత్యంత కీలకమైన భాగం తల అని, ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడేది హెల్మెట్ మాత్రమేనని తెలిపారు. అందువల్ల ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరిస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ పండరి చేతన్ నితిన్, ఐపీఎస్ నర్మెట్ట సిఐ అబ్బయ్య, ఎస్ఐలు ఎస్కే హమీద్, నాగేష్, పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. 10 times ఎక్కువ మంది చనిపోతున్నారు. దీంట్లో ముఖ్యంగా 70-80% టూ వీలర్ వల్ల యాక్సిడెంట్ అవుతుంది. ఈ టూ వీలర్ లో యాక్సిడెంట్ చనిపోవడానికి ఫ్యాటల్ రీజన్ ఏంటంటే హెల్మెట్ లేకపోవడం. ఎందుకంటే బండి మీద ఉన్న వ్యక్తి ఒక 4 feet హైట్ లో బండి మీద ఉంటాడు. కింద పడగానే 4 feet హైట్ తోటి తలగా కింద పడేసరికి ఇంజురీ పెద్దగా అవుతుంది. అంత స్పాట్ లో రక్తస్రావం అవుతుంది. హాస్పిటల్ పోయడానికి ఇదైతే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా బచ్చలపేట ఎస్ఐ, ఏసీపీ, డీసీపీ మరియు నర్మడ ఎస్ఐ గారికి, పాత్రికేయ మిత్రులకు, ఈ సదస్సుకు వచ్చిన గ్రామ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు క్షణిక ఆవేశంలో ఒక్క క్షణంలోనే చనిపోతున్నాం అంటే కేవలం ఇందుసారి పెట్టుగా తలవలి మాత్రమే. లక్షలు పెట్టి బండ్లు కొనిస్తున్నారు తల్లిదండ్రులు, కానీ హెల్మెట్ కొనిస్తలేరు. ఒకవేళ హెల్మెట్ కొనిచ్చినప్పటికీ ఈ హెల్మెట్ పెడితే నేనే అవపడను, నా బండి ఇట్లా ఉంది, నేను ఇట్లా ఉంటా, నేను అవపడతాననే ఉద్దేశంతో ఆ హెల్మెట్ పక్క పెట్టి పోతున్న క్రమం మనం చాలా చూస్తూ ఉంటాం. కొద్దిగా తాగి కొంచెం స్లిప్ అయ్యి కింద పడ్డ చిన్న దెబ్బకే ప్రాణాలు పోతూ ఉన్నాయి, ఆకస్మిక మరణాలు జరుగుతూ ఉన్నాయి. మీరు పూర్తిగా జాగ్రత్తగా గ్రహించి మీరు మంచిగా బండి నడపాలని కోరుకుంటూ, ఈరోజు పోలీసు వారే, సాక్షాత్తు పోలీసు వారే రక్షక భటులు రక్షించడానికి వాళ్ళ సొంత డబ్బులతో ఈ బచ్చలపేటలో క్యాంప్ ఏర్పాటు చేసి హెల్మెట్ మనకు అందజేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. వార్డ్ మెంబర్లు, ఇక్కడ ఉన్న పుర ప్రముఖులు అందరికి కూడా నమస్కారం. ఈ 20,000 ప్రోగ్రాం జనవరి 13 నాడు మా గౌరవ డీజీపీ గారు, గౌరవ సీఎం గారి చేతుల మీద ఇది ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం 20,000 అంటే ఇంటికి క్షేమంగా చేరడం. బండి మీద ఎవరు వెళ్ళినా వాళ్ళు రిటర్న్ మళ్ళా క్షేమంగా చెల్లాలి. ఇంతకుముందు క్షేమంగా వెళ్ళి లాభంగా రాని అంటారు. ఇప్పుడు ఏదో క్షేమంగా వెళ్ళి మళ్ళా బతికి తిరిగి రామని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం బయటికి పోయినప్పుడు మనం మంచిగా నడిపిన అవతలడు మంచిగా నడిపే ఛాన్స్ లేదు. వాడు వచ్చి గుర్తుతే మనకే ఇంజురీస్ అవుతాయి. దీన్ని డిఫెన్సివ్ డ్రైవింగ్ లో తీసుకోవాలి. వాడు సరిగ్గా నడతలేంటే మనం పక్కకు బండి ఆపుకోవడము, లేకపోతే మనం మన వేలో కరెక్ట్ గా పోవడము, అవతల యాక్సిడెంట్ కి అవకాశం లేకుండా తీసుకుపోవడం. ఎక్కడ జీబ్రా లైన్స్ ఉన్నాయో అక్కడ చూడాలి, పబ్లిక్ క్రాస్ అయితే చూసుకోవాలి. సిగ్నల్స్ ఉంటే సిగ్నల్స్ మనం ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. లెఫ్ట్ చూడాలి, రైట్ చూడాలి. ఏదన్నా మధ్యలో ఆ డివైడర్ వస్తే దానికి ఎవరైనా వస్తున్నారో చూసుకోవాలి. మనం ఎక్కడైతే లేన్ డిసిప్లిన్ ఉంటుందో ఆ లేన్ డిసిప్లిన్ పాటించాలి. ఇవన్నీ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించి మనం డిఫెన్సివ్ డ్రైవింగ్ లో చేస్తే మనం యాక్సిడెంట్ గురికాకుంటాం. ధరించాలి. అలాగే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క భద్రతా నియమాలు, రూల్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అందరూ కూడా పాటించినట్లయితే మనం ప్రమాదరహిత తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు గ్రామస్తుల సహకారంతో, అంటే సర్పంచ్ గారు నరసింహారావు గారు
తన ఉదారత్వంతో ఈ రోజు గ్రామస్తులకు హెల్మెట్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యూత్ కు 50 హెల్మెట్స్ వారు ఉచితంగా అందించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ అలాగే ఏఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్ గారి చేతుల మీదుగా వాహనదారులకు పంపిణీ చేయడం అనేది జరిగింది. ఈ కేవలం హెల్మెట్లు తీసుకోవడం మాత్రమే కాదు, మీరందరూ వీటిని ధరించినప్పుడు మాత్రమే మా యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుంది. మా యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలందరూ సేఫ్ గా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి. అలైవ్ అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు జీవించి ఇంటికి చేరుకోవాలి అనేది దాని ఉద్దేశము. ఆ ఉద్దేశంలో మేము సక్సెస్ కావాలంటే అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. రోడ్డు భద్రతను ఆ నియమాలను మీరు పాటిస్తూ ప్రమాదాలను నివారిస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.